సార్వత్రిక సమరానికి తెలంగాణ సిద్ధమైంది. ఈసారి ఎలాగైనా మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని మూడు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉన్నా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నెల రోజులకే తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి పెరుగుతోంది. 2 జాతీయ పార్టీలు, ఓ ప్రాంతీయ పార్టీల మధ్య జరిగే ఈ సార్వత్రిక సమరంలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వార్ వన్ సైడ్ గా ఉండే పరిస్థితి లేదు. ఉన్నవి 17 సీట్లే అయినా పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగబోతోంది. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలు ఎన్ని వీలైతే అన్ని సీట్లను కొల్లగొట్టాలని ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి. అటు అసెంబ్లీ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. దీంతో తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనబోతోంది. 17 ఇది ఇప్పుడు తెలంగాణలో ప్రధాన పార్టీలను ఊరిస్తున్న నెంబర్. ఈ నెంబర్ చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తిరగబోతున్నాయి. ఓ పార్టీ బలహీనంగా మరో పార్టీ బలంగా ఉంటే ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయన్నది టక్కుని చెప్పేయొచ్చు. కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు 3 బలంగానే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ స్థానాల దృష్ట్యా ఓ పార్లమెంటు సీటు ఎంఐఎం ఖాతాలోకి ఖచ్చితంగా వెళ్లిపోతే మిగిలిన 16 సీట్ల కోసం ఇప్పుడు ఈ 3 పార్టీలు కుస్తీ పట్టేలా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు ఓ పరీక్షలా మారబోతున్నాయి. ఈ ఫలితాల ద్వారానే కాంగ్రెస్ పనితీరేంటో తెలిసిపోనుంది. దీంతో ఎలాగైనా 16 స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఏఐసీసీ కూడా అందుకు అనుగుణంగానే రాష్ట్ర నాయకత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి పట్టున్న స్థానాలపై ప్రధానంగా ఫోకస్ చేసి 10 పార్లమెంటు స్థానాలకు పైగా కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హేమాహేమీలను రంగంలోకి దించేలా కసరత్తులు ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన భంగపాటు పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ కాకుండా ఉండేలా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. ఇటు కేటీఆర్, అటు హరీష్ రావు పార్లమెంటు ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. అయితే ఈసారి బీఆర్ఎస్ కు మెజారిటీ స్థానాలు నిలబెట్టుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. 2 జాతీయ పార్టీలు, అందులోనూ ఓ పార్టీ రాష్ట్రంలో, మరో పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికలు కత్తి మీద సాములా మారబోతున్నాయి. తొలి నుంచి పార్లమెంటు ఎన్నికలని లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ పావులు కదుపుతోంది. పార్లమెంటు బరిలో నిలిచేందుకు బీజేపీలో చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొదలు బండి సంజయ్ వంటి వారు పార్లమెంటు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సిట్టింగ్ స్థానాలతో పాటు రాష్ట్రంలోని పలు కీలక నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకోవాలన్నది బీజేపీ లక్ష్యం. అమిత్ షా డైరెక్షన్ లో తెలంగాణలో మెజారిటీ పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. 16 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంటే ఒక స్థానంలో మాత్రం ఎంఐఎం ఎప్పటిలాగే విజయం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాలను నిలబెట్టుకున్న ఎంఐఎం పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో తన కంచుకోట హైదరాబాద్ లో మరోసారి జెండా ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ లోని పలు కీలక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఐఎం బలంగానే ఉందని అసెంబ్లీ ఎన్నికలతో నిరూపితమైంది. దీంతో మరోసారి హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఎంఐఎం విజయం ఖాయంగానే కనిపిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలే నరాలు తెగే ఉత్కంఠలా సాగాయంటే అంతకు మించిన ఉత్కంఠ పార్లమెంటు ఎన్నికలపై నెలకొంది. పార్లమెంటు స్థానాల్లో ఓ పార్టీపై ఎక్కువ, మరో పార్టీపై తక్కువ అంచనాలు లేవు. అన్ని పార్టీలు సీనియర్ నేతలు, రాజకీయ ఉద్దండులే సార్వత్రిక సమరంలో పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో 3 పార్టీలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయన్న చర్చ జరుగుతోంది. 3 పార్టీలో ఏదో ఒక పార్టీ మాత్రమే 7కు మించి స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉండి పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలన్న తపన కాంగ్రెస్ అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మిస్ అయింది, పార్లమెంటు ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలన్న తాపత్రయం బీఆర్ఎస్ ది. ఇటు పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకుని తెలంగాణపై పట్టు బిగించాలన్న ఆలోచనతో బీజేపీ ఉంది.
తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికలు ఓ పరీక్షలా మారబోతున్నాయి. 4 నెలల అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను మరోసారి అనుకూలంగా నిలుస్తారా, లేక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైపు నిలుస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకుని బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ చాలా శ్రమించాల్సి వచ్చింది. చివరి 4 నెలలు కాంగ్రెస్ పోరాటం అంతా ఇంత కాదు. ప్రజాపాలన పేరుతో ప్రజల మద్దతు కూడగట్టింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకు మించి శ్రమించాల్సి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం కలిసి వచ్చే అంశమే అయినా ప్రత్యర్థి పార్టీలు కూడా చాలా బలంగా ఉండడం కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజింగ్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు కాంగ్రెస్ నేతలు. 10 లోపే స్థానాలకు బీజేపీ పరిమితమవుతుందని అంతా భావించారు. అందుకు అనుగుణంగానే ఫలితాలు కూడా వెలువడ్డాయి. బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది. ప్రచార పర్వం నుంచి మొదలు ఓటింగ్ వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే పోరు సాగగా అధికారాన్ని హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. అయితే పార్లమెంటు ఎన్నికలు మాత్రం పూర్తి భిన్నం. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి కాంగ్రెస్ బలమైన పోటీని ఎదుర్కోనుంది. దీంతో అన్ని పార్టీల కంటే ముందు పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ కమిటీతో పాటు కోఆర్డినేటర్స్ ని నియమించింది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి పేర్లు ప్రకటించేలోగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా పార్లమెంటు కోఆర్డినేటర్లను నియమించి వారికి బాధ్యతలు అప్పగించింది. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలను అమలు చేసే విషయంలో కీలక పాత్ర పోషించనున్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ప్రకటించిన కోఆర్డినేటర్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గంలోని మరికొందరు నేతలు, పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు కాంగ్రెస్ అధిష్టానం 2 నియోజకవర్గాల బాధ్యతల్ని అప్పగించింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే పార్లమెంటు ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారే. దీంతో ఏ స్థానాన్ని లైట్ తీసుకోకూడదని ఇప్పటికే హైకమాండ్ నుంచి రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. రేవంత్, భట్టితో పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతల్ని పార్లమెంటు కోఆర్డినేటర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏఐసీసీ. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే పర్యటనలు ప్రారంభించి పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆదేశించింది. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 16 స్థానాల్లో విజయం సాధించాలని ఏఐసీసీ రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మంత్రులతో పాటు జిల్లాల వారీగా కీలక నేతలకు పార్లమెంటు ఎన్నికల బాధ్యతల్ని అప్పగించింది ఏఐసీసీ. ఆదిలాబాద్ కు మంత్రి సీతక్క, పెద్దపల్లికి శ్రీధర్ బాబు, కరీంనగర్ కు పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ కు జీవన్ రెడ్డి, జహీరాబాద్ కు సుదర్శన్ రెడ్డి, మెదక్ కు దామోదర రాజేంద్రసింహ, మల్కాజిగిరికి తుమ్మల నాగేశ్వరరావు, సికింద్రాబాద్ తో పాటు హైదరాబాద్ కు భట్టి విక్రమార్క, చేవెళ్లతో పాటు మహబూబ్ నగర్ కి రేవంత్ రెడ్డి, నాగర్ కర్నూల్ కు జూపల్లి కృష్ణారావు, నల్గొండకు ఉత్తమ్, భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కు కొండా సురేఖ, మహబూబాబాద్ తో పాటు ఖమ్మం బాధ్యతల్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏఐసీసీ అప్పగించింది. తెలంగాణలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ స్థానాలతో పాటు బీజేపీ స్థానాలను కూడా కైవసం చేసుకోవాలన్నది ఏఐసీసీ లక్ష్యం. నానాటికి బలోపేతమవుతూ ఎన్నికల్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్న బీజేపీని కేంద్రంలో మట్టి కనిపించాలంటే ప్రతి ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగానే కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అన్ని పార్లమెంటు స్థానాలపై పట్టు బిగించి సీట్లు పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ కీలక భూమిక పోషించాలంటే ఆ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. దీంతో తెలంగాణలో 16 స్థానాల్లో విజయం సాధించాలని రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలలకే పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోబోతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పోరాటంతో రాష్ట్ర పార్టీకి లబ్ధి చేకూర్చిన జాతీయ పార్టీకి మేలు చేయాలంటే పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణపై పట్టు నిలుపుకునేందుకు పార్లమెంట్ ఎన్నికలనే మార్గంగా చూస్తోంది బీజేపీ. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకున్నా గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్టీ ఓటు బ్యాంకుతో పాటు సీట్లు పెరిగాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గత సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర నాయకత్వంలో కూడా కీలక నేతలంతా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తూ ఉండడం ఆ పార్టీకి కలిసి రావచ్చన్న అంచనాలు కూడా పెరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ పార్టీకి ఈసారి తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చారు. అయితే పక్కాగా గెలుస్తారనుకున్న నేతలను ప్రజలు తిరస్కరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో వరుస విజయాలు ఆ పార్టీకి బూస్టప్ ఇచ్చాయి. 2018 ఎన్నికల నుంచి 2023 ఎన్నికల వరకు 1 నుంచి 3కు బీజేపీ సభ్యుల సంఖ్య చేరుకుంది. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు బీజేపీ పెరిగి రాష్ట్రంలో మరింత బలోపేతమైంది. అయితే హైకమాండ్ ఆశించిన సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చాయన్న ప్రచారం బీజేపీ పార్టీలోనే జరుగుతోంది. ఈసారి కనీసం 20 అసెంబ్లీ సీట్లకు పైగా కైవసం చేసుకోవాలని బీజేపీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంటే 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఆ పార్టీకి మైనస్ అయింది. కీలక నేతలు అసెంబ్లీ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే పార్టీ ఆదేశాలతో కొంతమంది నేతలు బరిలో దిగినా ఓటమినే చవిచూశారు. ఇటు పక్కాగా గెలుస్తారనుకున్న సీట్లను కూడా బీజేపీ చేజార్చుకుంది. హుజూరాబాద్, దుబ్బాక వంటి సీట్లలో బీజేపీకి విజయావకాశాలు ఉండగా ఆ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్లు పార్లమెంట్ బరిలో ఉంటారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవిందులు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటిబాట పట్టారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలని ఈ ఇద్దరు నేతలు పట్టుదలతో ఉన్నారు. బండి సంజయ్, ధర్మపురి అరవిందులు సిట్టింగ్ స్థానాల నుంచే పోటీ చేస్తారు కాబట్టి ఈటెల, రఘునందన్ రావులు ఏ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. రఘునందన్ రావుకు పార్టీ హైకమాండ్ మెదక్ ఎంపీ సీటు కేటాయిస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. రఘునందన్ రావు కూడా అక్కడి నుంచే పోటీ చేసేందుకు సుముఖత చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటొచ్చి ఈటెల రాజేందర్ పార్లమెంట్ బరిలో ఉంటారా ఉండరా అన్న ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఈటెల రాజేందర్ మౌనంగా ఉండిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఈటెల పాల్గొన్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేక రాష్ట్ర పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలతోనే హైకమాండ్ సరిపెడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా పార్లమెంట్ బరిలో నిలవనున్నారు. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు కూడా మరోసారి విజయం సాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఎలాగూ ఉన్నారు కాబట్టి ఇంకో 4 నుంచి 5 స్థానాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికైతే బీజేపీ సిట్టింగ్ స్థానాలు పోను మిగతా స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బలంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కూడా ఈ 2 పార్టీలకు బలమైన కేడర్ ఉంది. దీంతో సిట్టింగ్ స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో బీజేపీ విజయం సాధించాలంటే చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే కేంద్రంలో మరోసారి బీజేపీనే వస్తుందని సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందన్న అంచనాలున్నాయి. సిట్టింగ్ స్థానాలకు ఏ ఒక్క స్థానం పెరిగినా బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరిచినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. 16 స్థానాల్లో ఇప్పుడున్న 4 కాకుండా ఇంకో 4 స్థానాలు వస్తే మిగతా 8 స్థానాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ లు పంచుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీనే ఆధిపత్యం ప్రదర్శించినట్లవుతుంది. సార్వత్రిక సమరంలో భాగంగా తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో పేరున్న నేతలు కాకపోవడం ఆ పార్టీకి అతిపెద్ద మైనస్ అన్న వాదనలున్నాయి. ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే రాష్ట్రంలో కీలక స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా వారిని ఓడించి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం బీఆర్ఎస్ కు అంత సులభమేమీ కాదన్న ప్రచారం జరుగుతోంది.
2019 లోక్సభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కారు పార్టీ పట్టు బిగించలేకపోయింది. అయితే మిగతా పార్టీలతో పోల్చితే మాత్రం బీఆర్ఎస్ కు మెజార్టీ స్థానాలే లభించాయి. అయితే 2024 వచ్చేసరికి పరిస్థితి ఇంకా చేయి దాటిపోయినట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు బీజేపీ 4 సిట్టింగ్ స్థానాలతో బరిలోకి దిగుతూ ఉంటే, మరోవైపు అధికార కాంగ్రెస్ 3 సిట్టింగ్ స్థానాలతో పోటీకి సిద్ధమైంది. ఒకటి కేంద్రంలోని అధికార పార్టీ కాగా, మరొకటి రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ. దీంతో ఈ 2 పార్టీలను ఎదుర్కొని ఇప్పుడున్న 9 సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకోవటమే ఇప్పుడు బీఆర్ఎస్ ముందున్న అతిపెద్ద సవాల్. అయితే ఈ 9 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకోవటం అంత ఈజీగా జరిగే పనిలా కనిపించటం లేదు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా చూసిన కీలక స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే బలంగా కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ కున్న 9 స్థానాలైనా వస్తాయా లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ నుంచి చూస్తే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిలు బలమైన నేతలుగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవటం దాదాపు అసాధ్యమన్న అంచనాలున్నాయి. మరోవైపు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ కీలక నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలకు కూడా విజయావకాశాలున్నాయి. ఇటు రఘునందన్ రావు, ఈటెల కూడా పోటీలో ఉంటే బీఆర్ఎస్ ఉన్న 9 స్థానాలను నిలబెట్టుకోవటం దాదాపు అసాధ్యమని విశ్లేషకులంటున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ పరంగా చూసినా బీఆర్ఎస్ కు పెద్ద సవాలే ఎదురయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ 3 సిట్టింగ్ స్థానాల్లో బలంగా ఉండగా, ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వరంగల్, ఖమ్మం వంటి జిల్లాల్లో కూడా మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. దీంతో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా పనిచేస్తే బీఆర్ఎస్ కు గడ్డు పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. మెదక్, వరంగల్ వంటి స్థానాల్లో కూడా ఈసారి బీఆర్ఎస్ కు గెలుపు అంత సులభంగా దక్కే అవకాశాలు కనిపించటం లేదు. మెదక్ స్థానంపై మైనంపల్లి హనుమంతరావు ఫోకస్ పెట్టగా, ఆయన కుమారుడు రోహిత్ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటు బీఆర్ఎస్ కంచుకోట వరంగల్ ను కొల్లగొట్టాలని కొండా సురేఖ ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా చేసి కారు పార్టీని జిల్లాలో లేకుండా చేయాలని సురేఖ కంకణం కట్టుకున్నారు. దీంతో వరంగల్లో కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగాలి వీచే అవకాశాలున్నాయి. ఇటు ఖమ్మం మొదలుకొని అన్ని నియోజకవర్గాలకు మంత్రులను కోఆర్డినేటర్లుగా నియమించింది ఏఐసీసీ. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కట్టడే లక్ష్యంగా మంత్రులు పనిచేయనున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అభ్యర్థి ప్రాతిపదికన కాకుండా కేసీఆర్ బొమ్మతోనే గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే అదే ఇప్పుడు ఆ పార్టీకి మైనస్ గా మారిందన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గెలిచిన నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపున్న నేతలే. కానీ బీఆర్ఎస్ లో మాత్రం మెజారిటీ నేతలంతా కేసీఆర్ బొమ్మతో గెలిచిన వారే. దీంతో పార్టీ అధికారంలో లేని ఈ సమయంలో అభ్యర్థులకు సొంత చరిష్మా కూడా కీలకంగా మారింది. ఇదిలా ఉంటే పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేసీఆర్ చరిష్మా కాకుండా సొంతంగా పలుకుబడి ఉన్న నేతలు ఎందరూ అంటే వేళ్ల మీద లెక్కబెట్టే పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు వరంగల్ ఎంపీ స్థానం ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఖాతాలోనే ఉంది. అయితే వరంగల్ ఎంపీ ఎవరు అని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు కాదు కదా, సొంత నియోజకవర్గంలోని ప్రజలే చెప్పలేని పరిస్థితులున్నాయి. వరంగల్ ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్ అంటే ఈయనేనా అన్న చందంగా అక్కడ పరిస్థితి తయారైంది. రాష్ట్రంలోని అందరు ఎంపీల కంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన పసునూరి దయాకర్ పరిస్థితే ఇలా ఉంటే మిగతా బీఆర్ఎస్ ఎంపీల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే కేటీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద బలంగా చెప్పొచ్చు. కేటీఆర్, హరీష్ రావులు తమ జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలను సైతం ప్రభావితం చేయగల నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ 2 నేతలే అన్నీ తామే అయి పనిచేశారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలోని లీడర్లతో పాటు కేడర్ కూడా కేటీఆర్, హరీష్ వైపే చూస్తున్నారు. ఈ ఇద్దరి చరిష్మా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు సీట్లు సాధించి పెడుతుందో చూడాలి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు జరుగుతున్న ఈ త్రిముఖ పోటీలో ఏ పార్టీ మెజార్టీ ఎంపీ స్థానాలు దక్కుతాయంటే చెప్పడం చాలా కష్టం. 3 పార్టీలు 3 కోణాల్లో బలంగా కనిపిస్తున్న తరుణంలో ఏ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లాగానే పార్లమెంట్ ఎన్నికలు కూడా రసవత్తరంగానే సాగనున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.
చూద్దాం.